ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దగ్గర ఒక సంవత్సరన్నర అవుతా ఉంది. ఈ సంవత్సరన్నర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా తయారు చేసుకున్న అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడన్నా కూటమి నాయకులు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఒక కమిటీ వేసుకుని ఆ సమస్యల పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం ఏ రోజు కూడా జిల్లా గురించి పట్టించుకోలే, జిల్లాలో ప్రజల గురించి పట్టించుకోలే. ఆనాడు బూతులతో రాష్ట్రంలో ప్రచారాన్ని పొందారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకుంటా వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఊరికిన సమస్య లేదు. డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తాం. ఈరోజు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ 16 సీట్లకి 16 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు. అట్లాగే పార్లమెంట్ 2 పార్లమెంట్ కూడా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలది. దానికోసమే భవిష్యత్ కార్యాచరణ కింద నియోజకవర్గాల వారీగా జిల్లా అభివృద్ధి కోసం కావాల్సినటువంటివి ఈరోజు అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం. అలాగే డిప్యూటీ సీఎం గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుని అందరం కలిసి మరి జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం. ఈ సందర్భంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటరు ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది ఆయన చూస్తూ ఉంటే. రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే వద్దంట. ఇది ఏందో కొత్తది చెప్తా ఉన్నాడు. అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే మన దౌర్భాగ్యం. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ. గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఈ డేటా సెంటర్లో ఉంటుంది. ఇవాళ ఒక నాయకుడు ఏం మాట్లాడతాడు, వేస్ట్ డేటా సెంటర్ అంటాడు. ఈయనేమో నేనే తీసుకొచ్చాను అంటాడు. ఏమిటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల నిధులని కొల్లగొట్టి ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక తప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అలాగే మద్యం మీద మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యం గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? ఆనాడు మీరేం చెప్పారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు పనికిరాని బ్రాండ్లు పెట్టి పనికిరాని చెత్త మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా తరిమేసి
పనికిరాని చెత్త బ్రాండ్లు సృష్టించి కొన్ని డిస్టరీస్ అన్ని కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా కల్తీ మద్యాన్ని మరి వాళ్ళ మనుషుల్నే పెట్టి షాపుల్లో అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎక్కడన్నా జరుగుతూ ఉంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటామంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఈరోజు మేము ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా షాప్ యజమాని కూడా దాన్ని ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉంటాడో దాన్ని స్కాన్ చేసి ఇస్తాడు. కస్టమర్ కూడా స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అది ఎలాంటిది అనేది ఇవాళ అందరూ చేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 2.5 లక్షల మంది స్కాన్ చేసుకున్నారు. దగ్గర దగ్గర 1.5 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా దీనికి ఎక్కువ ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు అన్నీ కూడా 100% ఎవరన్నా బెల్ట్ షాప్ పెడితే పీడీ యాక్ట్ పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. షాప్తో కూడా లింక్ చేస్తాం. చాలా సీరియస్గా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.